బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ఋషి యాజ్ఞవల్య తన యొక్క భార్య అయినటువంటి మైత్రేయి మధ్య జరిగినటువంటి ఒక సంవాదం, అనగా కర్మ సన్యాసం ఎలా ఎందుకు చెయ్యాలి, గృహస్థం అంటే ఏంటి, ధనము యొక్క సుఖభోగం అనేది అమరత్వాన్ని ఇస్తుందా అనేటువంటి సంభాషణ ఈ యొక్క టాపిక్లో మనము తెలుసుకుందాము. మనము ఉదాహరణలతోటి దీనిలో ఆత్మ యొక్క అవధారణను పరం వాస్తవిక రూపంలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ త్యాగము ముఖ్యమైనది. దీని మీద ప్రెస్ చేస్తూ మనము ఇక్కడ విషయాన్ని చెప్పుకుందాము. ఎంతవరకైతే అసత్యమైనటువంటి ప్రపంచం ఇది, కోరికలు నుండి ప్రపంచం నుండి అతీతంగా మనం కాము, అంతవరకు సత్యమైన ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోలేం. అందుకే ఋషి యాజ్ఞవల్యుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆమె మైత్రేయి, రెండు కాత్యాయిని. ఒకసారి యాజ్ఞవల్యుడు ఋషి గృహస్థ జీవితం నుండి సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకొని ఇక జీవితం ఇక ముందు వానప్రస్థ ఆశ్రమంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకొని వారి యొక్క ఆస్తి మొత్తం కూడా తన భార్యలైన మైత్రేయి తోటి మళ్ళా కాత్యాయిని తోటి కూడా చెప్పడం జరిగింది. రెండు భాగాలుగా తన ఆస్తిని పంపిణీ చేశాడు. తన యొక్క భార్య మైత్రేయి తోటి ఈ విషయాన్నే చెప్పాడు. ఇద్దరి మధ్యన, మైత్రేయి మరియు యాజ్ఞవల్యుడి మధ్యన జరిగిన సంభాషణ ఇక్కడ పారివారిక విషయము కనుక ఇద్దరు కూడా మహిళలే, స్వతంత్రులు. వాళ్ళు శాంతిపూర్వకంగా జీవించటం కోసం సంపత్తి అనేది బట్వారా చెయ్యాలి. అందుకని భౌతిక సుఖ సాధనాలు పొందటానికి, వీరు సదా సుఖ జీవితాన్ని అనుభవించటానికి ముఖ్యమైనది ధనము. ఈ భూమి మీద ధనమే, సంపత్తియే అన్నిటికంటే సుఖ సాధనము అని నమ్మేటువంటి ప్రపంచము. అందుకని నేను ఈ విధంగా మీకు పంపిణీ చేశాను అని చెప్తాడు యాజ్ఞవల్యుడు. అయితే తన భార్య అయినటువంటి మైత్రేయి అడుగుతుంది తన భర్త అయినటువంటి యాజ్ఞవల్యుడిని, సంపత్తి మొత్తం నాకు ఇస్తూ ఉన్నావు, దీంతో నాకు అమరత్వం లభిస్తుందా అని. విదుషిమణి అయినటువంటి మైత్రేయి అడుగుతుంది. ఎందుకంటే మహాన్ మహిళల్లో ముందు ఏమే ఉంటుంది. ఏ వస్తువు తోటి అయితే నాకు సదా సుఖము, ఖుషి, అమరత్వము అనేది లభిస్తుందో అది కావాలి. ఇవన్నీ కూడా ధనంతో, సంపత్తితో నాకు సంతృప్తిని ఇస్తుందా అంటూ అడిగింది. ఈ సందర్భంలో మీరు కూడా వినండి, కొన్ని తెలుసుకోవాల్సినవి కూడా ఉంటాయి. హే ప్రభు, నేను అదే చెప్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. నా మనసులో సంశయము వచ్చింది. ఈ రోగాన్ని దూరం చేసుకోవటానికి నేను తెలుసుకోవాలనుకున్నది అదే అంటూ అడుగుతుంది భర్తని మైత్రేయి. నేను సదా ఖుషిగా ఉంటాను, నాకు ఇంకేం కావాలి అంటూ, నాకు ఇంకేమీ భయం లేదనుకుంటుంది. ఇది ఎలా సంభవము? సంభవమేనా? పరమ సంతృప్తిని పొందగలనా ఈ యొక్క సిరి సంపదలతోటి అంటది. నాకు అమరత్వాన్ని ఇచ్చేటువంటిదేదో అది ఇవ్వండి అంటది. యాజ్ఞవల్యుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. నీవు ధనంతో ఖుషిగా ఉండలేవు, నీవు విశ్రాంతిగా ఉండగలవు,
ఏ విధంగా ప్రజలందరూ కూడా ధన సంపత్తితోటి ఆనందంగా ఖుషీగా సుఖ సుఖ సాధనాలతోటి ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది సాధారణమైనదే అనే భావన. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం కూడా ధన సంపత్తితోటి లభిస్తుంది అంటున్నారు. కానీ అమరత్వం మాత్రం సంభవం కాదు. ధనంతో అమరత్వం అనేది ఏమీ లభించదు, లభిస్తుందని ఆశ లేదు అని అంటారు. అప్పుడు మైత్రేయి సమాధానం చెప్తుంది, మరి అమరత్వాన్ని ఇవ్వనటువంటి సిరి సంపదలు నేనేం చేసుకోను? నాకు అమరత్వాన్ని తయారు చేయదు కదా, ఇవ్వదు కదా ఈ ధనము. పూర్తిగా అస్తిత్వము లేనటువంటిదే ఇది, అనిశ్చితమైనది కదా. ఏదైతే శాశ్వతమైనదో స్థిరంగా ఉండేదో ఆ యొక్క అస్తిత్వం నాకు ఇవ్వు అని అంటది. దానితోటే నాకు లాభం అని కలుగుతుంది అని అంటది మైత్రేయి. నీవు అమరత్వాన్ని ప్రాప్తి పొందటానికి సాధన చేయటానికి అన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నావు. నాకు కూడా ఆ మార్గమే చెప్పు అని అంటది. యాజ్ఞవల్యుడు సమాధానం చెప్తూ, అనంతకాలం యొక్క ఆకాంక్ష ఉండాలి, అప్పుడే అమరత్వం రూపంలో నువ్వు పొందగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. అనుభవజన్యమైనటువంటి జ్ఞానము, సాధన, సమయం యొక్క ప్రక్రియతోటి అనేది నువ్వు పొందగలవు. ఈ యొక్క సంపత్తి స్వాభావికంతో ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండదు. నీ దగ్గర సంపత్తి అయితే ఏమీ లేదు, అయినా నువ్వు అమరత్వాన్ని పొందుతూ ఉన్నావు అని యజ్ఞవల్యుణ్ణి అడుగుతుంది. ఎంతవరకైతే అమరత్వం అనే ప్రశ్న వస్తుందో అది పూర్తిగా అప్రసంగికం. ఎందుకంటే అమరత్వం బాహ్య వస్తువులతోటి సంబంధించి మనది కాదు. ఇది ఒక రకమైనటువంటి స్థితి, సాధనతోటి పొందేటువంటి ప్రాప్తి, ఆత్మ యొక్క లక్ష్యము. జ్ఞానము యోగముతోటే అమరత్వాన్ని పొందటం జరుగుతుంది. శాశ్వతమైన జీవితము అమరత్వంలోనే ఉన్నది. వాళ్ళే తమ కంటితోటి ధనమును ఒక సామాన్య వస్తువుగా చూస్తారు. దీనికి ఏ విధమైన విలువను ఇవ్వరు. సంపత్తి దార్శత అనేది ఎక్కడైతే ఉందో అది ఒక భౌతిక కబ్జాగా ఉంటుంది, మనోవైజ్ఞానిక స్థితి అవుతుంది, ఒక సామాజిక స్థితి అవుతుంది. ధన సంపత్తి అంతర్గతంలోకి వస్తుంది. ఏమైనప్పటికీ కూడా శారీరక మరియు సామాజిక విశ్రాంతి ఇచ్చేదిగా ఆ సంపత్తి ఉండాలి. దీనితో లౌకిక మూల్య రూపంలో తెలుసుకోవాలి. ఈ యొక్క అస్థాయి అంటే అస్థిరత ఉన్నటువంటి సమయం నువ్వు తెలుసుకోవాలి. హద్దులు తోటి బందీకృతం ఎవరైతే అవుతారో అది స్థిరంగా ఉండదు. సమయంతో బంధించటం అనేది సంపత్తి యొక్క విషయంలోనే జరుగుతుంది. సమయం యొక్క అధికారము అంటే సమయము ఒక నియమితమైనది, పూర్తిగా అవహేళన అది చేయటానికి కూడా వీల్లేదు. ఆ సంపత్తి అనేది సదా మన మీద కబ్జా ఏం చేయదు, కానీ మనిషి మనసు విచలితమైనప్పుడు దానికి ఆధీనం అయిపోతూ ఉంటాడు. మనిషి అదే కావాలి అని సంకల్పం చేస్తూ ఉంటారు. ఈ విధంగా స్వాభావికంగా ఉన్నప్పుడు మనసులో ఒక ఆలోచన కూడా వస్తుంది, ఒక స్థితి ఇది అని. అటువంటి వారికి అంటే ఎప్పుడైతే అమరత్వం కావాలనే స్థితి ఉంటుందో వాళ్ళకి ప్రపంచం అంతా నిస్సారంగా కనపడుతుంది. నిస్సారమైన కారణం వల్ల దాని మీద ప్రేమ అనేది ఉండదు. ప్రపంచమే ధనమే, ధనం మిదం ఇదం జగత్ అని ఎవరైతే అనుకుంటారో
దాని మీద మొగ్గు చూపిస్తారు, ప్రేమ ఉంటుంది. కానీ ఏదైతే స్వయం ప్రేమ అనేది ఉన్నదో, దేవతలతోటి దేవతల కారణం వల్ల ప్రేమ అనేది ఉండదు. వాళ్ళకి సంపత్తి అన్నీ ఉంటుంది, స్వయం తోటి ప్రేమ ఉంటుంది కారణం వల్ల ఏ వస్తువునైనా వాళ్ళు పొందగలుగుతారు. వస్తువుని కూడా ప్రేమించటం కాదు, స్వయం పైన ప్రేమ ఉంటూ దాంతో కనెక్ట్ అవుతూ ఉంటారు. అందుకని ఇలాంటి ఆత్మలు చెప్పినవి వినటం, దీని గురించి తర్కించటం ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. దీనిపైన ధ్యాస అనేది పెట్టాలి. ఎప్పుడైతే దాన్ని ఆత్మ వింటూ ఉంటుందో, ఆత్మకు తెలుస్తూ ఉంటుందో, అప్పుడు ఆత్మ దాన్ని చూస్తూ ఉంటుంది. ఎంతవరకైతే ఆత్మ అనుభవం చేసుకోదో అంతవరకు జ్ఞాత అనేది అర్థం కాదు. ప్రేమ అనే శబ్దము అన్నిటి నుండి అన్నిటికంటే నిశ్చలమైన అర్థంలో స్వార్థము అని చెప్తూ ఉంటారు. ప్రేమ కూడా ఒక స్వార్థమే. ఎందుకంటే స్వయం నేను ప్రేమిస్తున్నాను అనుకుంటే ఇతరులతోటి ప్రేమ అనేది చేస్తారా? వివేక చూడామణిలో జగద్గురు శంకరాచార్యుడు ఇదే మాట చెప్పారు. మన యొక్క కష్టము కేవలం మన వాస్తవిక స్వరూపం గురించి జాగరూకతను చేసుకుంటే అర్థమవుతుంది. ఈ లోపం ఉన్న కారణం వల్ల దాని వైపు దాన్ని భౌతికంగా భావించి ఆ లోపాన్ని కేవలం భౌతికం గురించి ఆలోచిస్తూ ఉంటారు, దూరం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆత్మ జాగరూకత లోపము అనేది ఉంటుంది. ఆత్మ జ్ఞానం ప్రాప్తించటంతో ప్రకాశము అంధకారాన్ని నష్టం ఎలా చేస్తుందో, దూరం చేస్తుందో అంధకారాన్ని, అదేవిధంగా జ్ఞానము కోరికల్ని, కామక్రోధ లోభ మోహాల్ని, వీటన్నిటిని కూడా దూరం చేస్తుంది. భలే ఎంత ధనము ఉన్నప్పటికీ కూడా ఈశ్వరుడు యొక్క శుద్ధ ప్రకాశంతో మన లోపల రాదో, అప్పుడు అజ్ఞానం మనము కంట్రోల్లో పెట్టుకోలేము. అజ్ఞాన్ని కంట్రోల్ చేయాలంటే జ్ఞాన ప్రకాశాన్ని లోపలికి తీసుకొని వెళ్ళాలి, అప్పుడు అంధకారం తొలగిపోతుంది. అందుకనే అంటూ ఉంటారు, క్రియ అజ్ఞానాన్ని నష్టం చేయదు, జ్ఞానము ఒకే ఒక ఏకమాత్ర ఉపాయము, జ్ఞాన ప్రకాశము అంటారు. జ్ఞానము అనేది ఒక శక్తి అంటారు. శుభ అశుభ కర్మల్ని నిరీక్షించి ప్రాణుల యొక్క ఆలోచనలను తెలుసుకుంటూ ఉన్నప్పుడే మనము సమస్త జీవుల దగ్గరికి యథార్థాన్ని అందించగలుగుతూ ఉంటాం. అయితే వారి యొక్క కర్మానుసారంగా న్యాయం చేకూరుతుంది. ఈ యొక్క ధారణలు కేవలం సామాన్య జనులకు అర్థం కానివి. సమతల కాంచ యొక్క మాధ్యమంతో నిర్గత సూర్యప్రకాశంలో కొన్ని వికారాలనేవి ఉండవు. ఈ యొక్క ప్రకాశము ఒక ఆయం నుండి అతీతంగా దూరంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. దీని కొరకు ఈ యొక్క ప్రకాశమును 7 భాగాల్లో విభజించబడింది. ఇవన్నీ కూడా ఒక రకంగా ఏకమేవ అద్వితీయ సర్వవ్యాపి పరిపూర్ణ పరమాత్మ శరీరము. మనసు మరియు బుద్ధి అవిద్యక ఉపాధుల్లో వ్యక్తమై ఉన్నది. అనేక రూపాల్లో జగదాభాస్ రూపంలో ప్రతీతమై ఉంటుంది. శోకము మరియు మోహంతో గ్రస్తమైనటువంటి జీవులు కొరకు శుద్ధ ఆత్మస్వరూపము అవిద్యతో ఆవృతం
గా ఉంటూ ఉంటుంది. అంటే ఆత్మ వారికి శుద్ధ స్వరూపంలో అనుభవం అనేది కానివ్వదు. అంటే ఆత్మ యొక్క శుద్ధ స్వరూపం అవిద్య ఉన్న కారణం వల్ల అనుభవము కానివ్వదు. జ్ఞాని పురుషులకైతే అజ్ఞాన ఆవరణ పూర్తిగా నివృత్తమైపోతుంది. దీర్ఘకాలం నుండి వారు చేసినటువంటి సాధన స్థరం తోటి అంధకారము, వారి లోపల ఉన్న అంధకారము ప్రకాశంతో తొలగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే వెలుతురు వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాల, ఎన్ని యుగాల వరకు ఉన్నటువంటి చీకటి అయినా ఒక చిన్న దీపం పెట్టంతో అంధకారం తొలగిపోతుంది. నెమ్మదిగా విశేషమైనటువంటి రూపంలో మొత్తం ఆక్రమిస్తుంది ప్రకాశము. ఇదే విధానంగా ఆత్మ జ్ఞానము ఉదయించింది అంటే అనాది అవిద్య క్షణంలో నివృత్తమవుతూ ఉంటుంది. అవిద్యతోటి ఉత్పన్నమైన అహంకారము, దాని యొక్క అస్తిత్వము అనగా శరీరము, మనసు, బుద్ధితో పాటు తత్పశ్చాత్ అన్నీ కూడా సమాప్తమవుతాయి. అవిద్య కారణం వల్లే నేను శరీరము అని ఆత్మాస్తిత్వాన్ని కోల్పోయి దేహంగాను, మనసుగాను, బుద్ధిగాను అహంకారంలోకి వచ్చేస్తూ ఉంటారు. అజ్ఞానము ఎప్పుడైతే నష్టమైపోతుందో అహంకారం కూడా నష్టమైపోతుంది, నశించిపోతుంది. వాస్తవం తెలుసుకోవటానికి మన దగ్గర ఉపలబ్ధమైన సాధనం ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి, అహంకారము. దీని యొక్క మాధ్యమంతో చూడాలి, అనుభవాన్ని పొందాలి, ఆలోచించాలి. ఈ విధంగా జీవుడు ఎప్పుడైతే ఆత్మ పైన దృష్టిని సాలిస్తూ ఉంటాడో అప్పుడు అనంత ఆత్మను అవిద్య నుండి, ఆవృతాన్ని, అజ్ఞానం నుండి బయటపడగలుగుతూ ఉంటారు. అవిద్య యొక్క సత్ స్వరూపమే, అవిద్య ఆత్మ యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకోనివ్వదు. ఏ విధంగా మేఘాలు సూర్యుడిని కమ్మేసినప్పుడు సూర్యుడు కనిపించడం, అదేవిధంగా అనంత సత్యమైన సీమితమైన అవిద్య చాలా తుచ్చమైనది. అనంతమైన ఆత్మ ప్రకాశము, అనంత కోటి సూర్యుల ప్రకాశము ఆత్మలో ఉంది. ఆత్మజ్ఞానం అయిపోతే, అవిద్య సమాప్తమైతే ఆత్మస్వరూపము, ఆత్మజ్ఞాన ప్రకాశము వస్తూ ఉంటుంది. ఆత్మస్వరూపం యొక్క విస్మృతి మన హృదయంలో ఉత్పన్నమైనప్పుడు అహంకారములో ఇది మిథ్యాధారణ ఏదైతే ఉత్పన్నమైందో అదంతా కూడా ఆధ్యాత్మిక సత్యమైన అవిద్యతోటి ప్రచ్ఛిన్నమవుతుంది. ఈ అజ్ఞానత నశించటంతో ఆత్మతత్వం ప్రకటితమవుతుంది. మేఘాలన్నీ తొలగిపోతే సూర్యుడు ఏ విధంగా ప్రస్ఫుటంగా కనిపిస్తారో, సూర్యుడిని చూడాలి అంటే ఇంకా వేరే ప్రకాశము అవసరం అనేది లేదు. ఆత్మ అనుభవం కోసం ఏ అన్య అనుభవాలు అవసరం లేదు. ఆత్మ సత్ చిత్త ఆనంద స్వరూపం, చైతన్యమైనది. ఇక రెండవ చైతన్యం అవసరం లేదు. ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవడానికి రెండో చైతన్యం అవసరం లేదు. జ్ఞానం యొక్క అంతర్నిర్మిత తత్వమే చైతన్యము. అహంకారము ఆత్మని పొంది ఆత్మయే పూర్తిగా సత్యమైనదిగా, అవినాశిగా, అజర్ అమర్ అవినాశిగా ఉంటుంది. స్వప్నంతో ఎప్పుడైతే మేల్కుంటామో స్వప్న ద్రష్ట సమాప్తమవుతుంది. అంటే స్వప్నము మిథ్య, మేల్కోవటంతో స్వప్నం కనుమరుగవుతుంది. స్వప్న అవస్థ నుంచి ముక్తి పొందితే జాగృత అవస్థలోకి ఆత్మ వచ్చినప్పుడు సత్యమేదో అసత్యమేదో తెలుసుకుంటారు. జాగృత ఆత్మ పురుష్ ఎప్పుడు భిన్న విషయాల రూపాలను చూడడు. అంటే ఆత్మగా జాగృతమైనప్పుడు ఇంకా వేరే విషయాల మీద వాళ్ళకు ఆ దృష్టి పోదు. ఈ అనుభవం కారణం వల్ల స్వయం
దానిలో ఇరుక్కుపోతారు. ఏ ఆత్మ అయితే జాగృతం అవుతుందో అది అహంకారం, అజ్ఞానం అన్నిటికంటే పైన ఉండేది. స్వయం ఆత్మస్వరూపంతో పాటు ఏకరూపంలో ఉండాలి. జ్ఞానానుసారంగా మన యొక్క జగత్తు మొత్తం జ్ఞాన దృష్టితోటి చూసినట్లయితే ఆత్మజ్ఞాని పురుషుడు సర్వత్రా అన్ని చోట్ల జ్ఞానమే సమరూపంగా విద్యమానమై ఉంటుంది. దివ్య ఆత్మత్వాన్ని వాళ్ళు దర్శించగలుగుతూ ఉంటారు. సముద్రంలో ఉండేటువంటి అసంఖ్యాకమైనటువంటి అలలు ఎడల సముద్రము వేరు వేరు భావన ఏమీ పెట్టుకోదు. మట్టి దృష్టితోటి మట్టిని నిర్మితమైనప్పుడు కుండ కూడా కుండలో కుండ తయారైన ప్రతి ఒక్క మట్టి కణము ఒకే రకంగా ఉంటుంది. అదేవిధంగా అహంకార రహితమైనటువంటి పురుషుడు తమ యొక్క బ్రహ్మ స్వరూపాన్ని గుర్తించిన తర్వాత నామరూపమైన ఈ సృష్టిని చూస్తూ దృష్టిలో సమభావం కలిగి ఉంటాడు. మన యొక్క గురు మహారాజ్ సాహెబ్ గురించి కూడా చెప్పేది ఇదే. మనసు అనేది సమత్వ భావంతో స్థిరమైతే బ్రహ్మలో స్థిరమైనట్టు. ఎక్కడైతే మనసు యొక్క వృత్తులు పూర్తిగా నిరోధించబడుతూ ఉంటాయో మనసు నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు మనసే ఉపాధిగా వ్యక్త చైతన్య జీవుడుగా ఉన్నప్పుడు ఆత్మ చైతన్యంలో అహంకారం అనేది నష్టమైపోతుంది. అది ప్రకటితం కావటం అనేది జరగదు. అంతా మనసు నియంత్రణ అవుతుంది. అహంకారము మరియు దాని యొక్క ప్రపంచమును నశింప చేసుకోవాలి. సాంసారిక దుఃఖాల నుండి ముక్త్ అయితే అనుభవం చేసుకోవాలి. పరమాత్మ స్వరూపంతో భిన్నము కాదు ఆత్మ అని మనసును నిర్విచారిగా చేసుకుంటే శుద్ధము మరియు జ్ఞానము జాగృతమవుతూ ఉంటుంది. భక్తి, జ్ఞాన, యోగ, వైరాగ్యాలు అని ఏదైతే మెట్లు ఉన్నాయో దానితోటి ప్రేమ స్థానం వరకు చేరుకోగలగటం సంభవం అవుతుంది. అయితే ఇది వాస్తవంగా వస్తువు పైన ప్రేమ అని కాదు. మనసు అనేది ఒక వస్తువు కాదు. వాస్తవంగా ఇదొక శోధన అనగా వెతుకులాట. ఆత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మస్థితిని, ఆత్మ స్థానమును, ఆత్మ స్టేజ్ని తెలుసుకోవటానికి దాని మీద ప్రేమ ఉన్నప్పుడే ఆ రసం ద్వారా చేరుకోగలుగుతారు. మానవుడు ఇంకా కొంచెం తయారు కావాలి అనుకున్నప్పుడు తన యొక్క హోషుని కోల్పోయి కూర్చోవాలి. అంటే నేను మనిషిని, మా శరీరాన్ని, ఈ ప్రపంచంలో ఉన్నాను, వీటన్నిటినీ కోల్పోయినప్పుడే తాగటం, తినటం, జాగృతం అవటం ఇవన్నీ కూడా మర్చిపోవాలి. అంటే ఇల్లు, వాకిలి, పరివారము, సంబంధికులు బుద్ధి ద్వారా ఎప్పుడైతే త్యజించటం జరుగుతుందో వారి ఎడల ప్రేమ ఉన్నప్పటికీ కూడా మోహమ రూపాన్ని దాల్చకుండా వాస్తవిక ప్రేమగా వారి యొక్క మంచి చెడును చూస్తూ వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తూ సంపూర్ణత్వాన్ని పొందాలి. ఈ విరహ వ్యధ నుండి వ్యాకులత చెందితే తమ యొక్క రాత్రి బొగళ్ళ యొక్క తపన తీరుతూ ఉంటుంది. ఆకర్షణ శక్తి శ్రీహరిని లాగుతూ ఉంటుంది. ఈశ్వరుడు పైన ప్రేమ ఉంటే ప్రేమ స్వరూపుడైన పరమాత్మని పొందగలుగుతారు. ప్రేమించటం నేర్చుకోవాలి. అందరినీ ప్రేమించాలి. కాబట్టి విశ్వంతో ప్రేమ అనేది ఉండాలి. విశ్వాత్మల పైన ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది ఒక జలం. అది హృదయంలోని కోమలతను కలిగిస్తూ ఉంటుంది. ఈశ్వర్ ప్రేమికులకే లభిస్తాడు. ప్రేమయే ఈశ్వరుడికి ఆధారం. ఈశ్వరుడే ప్రేమ. అందుకనే బాప్ చెప్తారు, ప్యార్ హీ పవర్ హై.
ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ పవర్ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఈశ్వరుడు ఉంటాడు అని చెప్పడం. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.